హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు ఆదివారం రోజు నేనైతే టెంపుల్కి వెళ్ళడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఇగో ఈ గంటలన్నీ ఇట్లా కడుతున్నారు కదా. చాలా వరకు చాలా మంది కడుతున్నారు. ఎందుకో తెలియదు కానీ నేను కూడా కట్టేశాను. ఒక గట్టి కోరిక అయితే కోరుకున్నాను. మన సబ్స్క్రైబర్లు ఆ కోరిక తీరుస్తారని నేను మనవి చేస్తున్నా. తప్పకుండా నా కోరికను నెరవేర్చే బాధ్యత మీ మీదనే ఉంది. మన ఛానల్ సక్సెస్ చేయడమే ఆ కోరిక. ఈ టెంపుల్ ఎక్కడ ఉందో ఏ టెంపులో మీరు తప్పకుండా కామెంట్ చేయండి. మీరు తెలిసిన వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి. ఎందుకంటే చాలా అంటే చాలా మహిమగల దేవత. ఇది ఫలక్నామాలో ఉంది. చాలా ఉన్నాయి ఫలక్నామాలో టెంపుల్. ఈ టెంపుల్ ఎక్కడ ఉంది, ఏం పేరు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలని మన ఛానల్ తరపున నేను కూడా దేవతకు మొక్కుకోవడం జరిగింది. మీరు నన్ను ఇలాగే ఆదరించి తప్పకుండా మన ఛానల్ని సక్సెస్ చేసి మంచి సబ్స్క్రైబర్స్ వచ్చి మంచిగా ఉంటే మళ్ళీ మనం ఈ గుడికి వచ్చి మన సబ్స్క్రైబర్స్ని అందరినీ కలుసుకొని మంచి పార్టీ అరేంజ్ చేసుకుందాం. అందరం తప్పకుండా ఈ గుడికి మీరు మనస్ఫూర్తిగా లేకున్నా, బాధలో ఉన్నా, కష్టాలున్నా, కుటుంబ సమస్యలు ఏమన్నున్నా, వ్యాపార సమస్యలు ఏమన్నున్నా తప్పకుండా వెళ్ళండి. చాలా అంటే చాలా, నేను వెళ్ళిన హాఫ్ అన్ అవర్ నేను అసలు నీలో లేను. నేను అసలు ఎలా అంటే నేను తమ్ముడితో పాటు వెళ్ళాము. తమ్ముడు కూడా తీసుకెళ్ళాను. ఈరోజు మన ఛానల్ CEO అని చెప్పుకోవచ్చు. అన్నీ మన ఛానల్ మొత్తం తమ్ముడే చూసుకుంటాడు. తప్పకుండా తమ్మునికి కూడా ఒక ఛానల్ ఉంది, మీకు తెలుసు. సింగర్ గిరమ్మ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. త్వరలో సింగర్ గిరమ్మ కూడా ఈ టెంపుల్కి రాబోతుంది. మీరు ఎవరైనా ఉంటే మమ్మల్ని కలవచ్చు. సంక్రాంతి తర్వాత ఈ టెంపుల్కి అయితే తప్పకుండా వస్తారు. మీరు ఎవరైతే ఒకవేళ అవిటి వాళ్ళైనా, పక్షపాతం వచ్చినా, ఏమైనా సరే మీ కుటుంబ సమస్యలు ఏదున్నా, ఆరోగ్య సమస్యలు ఉన్నా తప్పకుండా టెంపుల్ దగ్గరికి రండి. అన్నీ మర్చిపోతారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ చెట్టు చూశారు కదా, చాలా పెద్దదిగా ఉంది. ఎన్నో ఏళ్ళ క్రితం ఉన్న చెట్టులాగా ఉంది. నేనైతే చూడగానే ఆశ్చర్యపోయాను, ఇంత పెద్దగా ఉంది ఏంది అని. చూస్తున్నారు కదా, ఇక్కడ పక్క దీపాలు మొత్తం ఇక్కడ వెలిగించుకుంటున్నారు. చాలామంది బాబా ఫోటోలు దిగడం, ఇక్కడ దేవుని ఫోటోలు దింపడానికి అయితే అలో లేదు. అందుకని దేవుడు వీడియోలో కనబడట్లేదు మీకు. అక్కడక్కడ కొంచెం కొంచెం కనబడతాడు, అంతే మాత్రమే, కనిపించనివ్వరు. అక్కడ ఉన్న స్వాములు వాళ్ళు అందరూ బాగా చూసుకుంటున్నారు అందరినీ. కానీ కొంచెం ఈ ఆడ మెయింటెనెన్స్ చేసేది మొత్తం తిరగడానికి అక్కడ ఇబ్బంది ఉంది. కానీ భక్తితో వెళ్తున్నాం కాబట్టి అలాంటి ఇబ్బందులు ఏం పట్టించుకోము. మరిన్ని వీడియోస్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేశాను. మన ఫస్ట్ వీడియో, ఇంట్రడక్షన్ వీడియో అయిపోయిన తర్వాత ఫస్ట్ వీడియో ఇదే. ఈ దేవుని వీడియో పెడుతున్నాను. తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటూ మీ ప్రసాద్ టాక్స్. అందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.